I've read the Gita. I've read number of the Upanishads. I've read many Hindu books. ఈ వీడియో సంవత్సరంన్నర క్రితానిది అనుకుంటున్నాను. అంటే అప్పటికే రాహుల్ గాంధీ గారు వైట్ హౌస్లో 4-5 గంటలు కూర్చొని రెజిమ్ చేంజ్ ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడారు. అంటే అప్పటికే అమెరికా రాహుల్ గాంధీ గారికి నిన్ను ప్రధానిని చేస్తాము అన్న హామీ అయితే ఇచ్చేశారు. ఆ హామీతో పాటు ఏ టాపిక్ మీద ఆయన ఎట్లా మాట్లాడాలి అన్న విషయంలో కూడా చాలా సుదీర్ఘమైన ట్రైనింగ్ ఇచ్చినట్టే ఉన్నారు. తినబోతూ రుచెందుకు, నేను చెప్పడం ఎందుకు, ఆయన మాటలో ఒకసారి విందాం. I've read the Gita. I've read number of the Upanishads. I've read many Hindu books. ఈయన భగవద్గీత చదివారట, చాలా ఉపనిషత్తులు చదివేశారట, చాలా హిందూ గ్రంథాలు కూడా చదివేశారు. హిందూ గ్రంథాలు అంటే ఏంటి? కవి చౌడప్ప శతకమా? అది చదివి ఉంటాడా? భగవద్గీత చదివానన్నాడు అంటే పుస్తకం చదివాడా? పుస్తకం అట్ట మీద భగవద్గీత అన్న పేరు చదివాడా? నేను ఇలా అడుగుతున్నాను అంటే దానికి అర్థం ఉంది. I've read number of the Upanishads. 1 కాదు 2 కాదు, చాలా ఉపనిషత్తులు చదివాడట. అసలు ఉపనిషత్తులు ఎన్ని, వాటి పేర్లేమి అని అడిగితే గనక నాకైతే 1 లేదా అర మార్కు మాత్రమే వస్తుంది. అది కూడా హిందువుని అని గర్వంగా చెప్పుకుని చంకల కొట్టుకునే నాకు. ఇదేంటి, ఇతను మాత్రం నేను పిల్లి గెడ్డం వాడిని అని చెప్పుకుంటూ ప్రపంచంలోని అన్ని పిల్లి గెడ్డం సంస్థలకు వెళ్ళి వాళ్ళతో కాసుకు రాసుకు తిరుగుతాడు. అమ్మ వైపు నుంచి దేహంలో కిరస్థానం రక్తం కూడా నిండి ఉంది. మొన్ననైతే లండన్ వెళ్ళి మరీ బంగ్లాదేశ్లోని హిందువులను ఏసేయమని అబ్దుల్లాలకు సలహా కూడా ఇచ్చాడు. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి అని బ్లిడ్జ్ ఎడిటర్ చెప్పారు. దాని మీద మనం డిస్కస్ చేసుకున్నాం కూడాను. ఒకవేళ ఆయన చెప్పింది అబద్ధమే అయ్యుంటే ఈ పాటికి అతని ఏకలు పీకి ఉండేవారు. అంటే నిజమే కదా. మరి ఈయన ఉపనిషత్తులు చదవటం ఏంటండి? మహా అయితే బైబిల్ చదివాను అని చెప్పాలి, లేకపోతే ఆజాన్ చదివాను అని చెప్పాలి. ఎర్రి వాళ్ళు ఉంటే ఎన్నైనా చెబుతారు, అంతేనండి. I've read many Hindu books. అదే సార్ మేము అడుగుతున్నాం, ఏమిటి ఆ హిందూ బుక్స్? కవి చౌడప్ప శతకమా, లేకపోతే చింతామణి నాటకమా? There's nothing Hindu about what the BJP does. There's absolutely nothing Hindu about it. అయ్యా రాహుల్ విన్సీ గారు, బీజేపీ చేసే దాంట్లో, బీజేపీ చెప్పే దాంట్లో హిందూ అనేది లేదు అంటే మీరు చేసే దాంట్లో ఉందా హిందూ? మొన్న ఇంగ్లాండ్లో కొంతమంది బంగ్లాదేశ్కు చెందిన అబ్దుల్లాలతో కూకొని అక్కడి హిందువులను ఏసేయండి అని వాళ్లకు మీరు ఉత్తర్వులు ఇచ్చారు. అదేనండి హిందూ అంటే? మీ ముత్తాత గారు 2 చెక్క ముక్కల వాళ్లకు, మేడ మీద మీనారులు ఉండేవాళ్లకు మత ప్రచార హక్కును కల్పించి హిందువులకు మాత్రం దానిని నిషేధించారు. అదేనండి హిందూ అంటే? మీరైనా తక్కువ చేశారా? మౌనముని అనే ఆయన్ని, ఒక ఆయన్ని ప్రైమ్ మినిస్టర్గా పెట్టి మీరు మతహింస వ్యతిరేక చట్టము అనే పేరుతోటి హిందూ వ్యతిరేక చట్టాన్ని ఒకదాన్ని తేవడానికి ట్రై చేశారు. అదేనండి హిందూయిజం అంటే? అయోధ్యలో రామాలయం రాకుండా ఎంతో కష్టపడి 60 ఏళ్ళు ఆపేశారు. అదేనండి హిందూయిజం అంటే? అంతెందుకండి, కాశ్మీర్లో భారతదేశపు హిందువులకు ఏ హక్కులు లేకుండా చేసి పాకిస్తాన్కు చెందిన అబ్దుల్లాలకు మాత్రం హక్కులు కల్పించారు. అదేనండి హిందూ అంటే? బీజేపీలో హిందూయిజం అన్నది లేదు అన్నారు. ఓహో, మీరు చెప్పినవే హిందూయిజం అయితే కనుక నిజంగానే బీజేపీలో హిందూయిజం లేదని మేము ఒప్పుకుంటామండి. Right? I have not read anywhere in no Hindu book, from no learned Hindu person, have I ever heard that you should terrorize, harm people who are weaker than you. I've never read this. అవునండి, ఇది మాత్రం నిజం. మీరు 100కి 100 పాళ్ళు చెప్పారు. ఏ హిందూ బుక్లో కూడా హార్మ్ చేయమని, టెర్రరైజ్ చేయమని ఉండదండి. ఆ 2 ఉండేది మీ 2 బుక్కుల్లో అండి, మీ అయ్యగారి బుక్కులోను, మీ అమ్మగారి బుక్కులోను. అంటే ఒకటి పచ్చట్ట పుస్తకం, ఒకటి నల్లట్ట పుస్తకం. మీరు చెప్పినవి 2 అందులో ఉంటాయి కానీ ఏ హిందూ బుక్లోనూ ఉండవండి. ఎంతకీ సోదంతా ఎందుకు కానీ? ఎంతకీ మీరేమంటారండి? ఏ హిందూ బుక్లోనూ, ఏ హిందూ ధర్మంలోనూ టెర్రరైజ్ చేయమని లేదు, అయినా బీజేపీ టెర్రరైజ్ చేస్తుంది అంటారా?
ఎవరిని టెర్రరైజ్ చేస్తుందండి? చైనాను టెర్రరైజ్ చేస్తుంది, పాకిస్తాన్ను టెర్రరైజ్ చేస్తుంది. మీకేంటి బాధ? మీ మత ఆచారం ప్రకారము కాఫీర్లైన హిందువులను చంపమని మీరు మీ మత పెద్దలకు లండన్లో బంగ్లాదేశ్కు చెందిన మీ మత పెద్దలకు లండన్లో మీరు సలహా ఇచ్చారు కదా, అది టెర్రరైజ్ చేయడము అంటే. నూపూర్ శర్మ అనే ఒక స్త్రీని తన ఇంటిలోంచి బయటకు రాకుండా కట్టడి చేశారు కదా మీ మతస్థులు, మీ మత నాయకులు, దానిని టెర్రరైజ్ చేయడము అంటే. మీరు భారతదేశంలోని హిందువులను టెర్రరైజ్ చేస్తూ బీజేపీ చేస్తుంది అంటున్నారు. So this idea, this word Hindu nationalists, this is a wrong word. They are not Hindu nationalists. They are nothing to do with Hinduism. వై నాట్? హౌ కుడ్ యూ సే దట్? నువ్వు మీ చెల్లి పబ్లిక్ 100-150 మంది ముందు మాంసం కూర వండి నేను జన్యుధారి బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకుంటున్నావు కదా, అదా బ్రాహ్మణత్వము అంటే? They are out to get power at any cost. ఏంటి బాబు అన్నావు? ఏ విధంగానన్నా సరే అధికారంలోకి రావాలని వాళ్ళు అనుకుంటున్నారా? అదేంటి బాబా, వాళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కదా. ఇంతకీ అమెరికా తోటి, పాకిస్తాన్ తోటి, బంగ్లాదేశ్ తోటి, చైనా తోటి నువ్వు కదా మంతనాలు జరుపుతూ రకరకాల కుట్రలు పన్నుతున్నావు. And they will do anything to get power. నువ్వు చెప్పేది చాలా వెరైటీగా ఉంది. ఎవరు అధికారంలోకి రావాలనుకుంటున్నారు? వాళ్ళు పవర్లోకి రావడం కోసం ఏదైనా చేయగలరు అని అంటున్నావు. ఇంతకీ వాళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు. నువ్వు కదా పవర్లోకి రావడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నావు. చూడు, ఇక్కడ అధికారం కోసం కుప్పిగంతులు ఎవరేస్తున్నారో. అధికారంలోకి రావడానికి ఇన్ని రకాల కుప్పుగెంతులు వేస్తున్నది నువ్వు. వాళ్ళని అంటున్నావు కదా, కొద్దిగా అయినా సిగ్గుండాలి మనిషి అన్నాక. నువ్వు చేసే పనులు వాళ్లకు అంటించడానికి ట్రై చేస్తున్నావు. And they will do anything to ensure that the Indian caste structure. వచ్చిందండి వయ్యారి. ఆల్రెడీ దేశాన్ని ప్రాంతాల వారీగాను, వర్గాల వారీగాను, మతాల వారీగాను, కులాల వారీగాను విడదీసి లోగడ చలిమంట కాచుకుని అధికారంలోకి వచ్చారు. కోర్స్ కులాలను కూడా లోగడ వాడేసుకున్నారనుకోండి, ఇంకా మరింతగా కులాలలోకి వెళ్ళిపోతున్నారు. స్వాతంత్రం రాకముందే మీ ముత్తాత మతాల పేరు చెప్పి దేశాన్ని 3 ముక్కలు చేశాడు. ఈ దేశంలోని ప్రతి ఒక్కడు కూడా తన పక్క వాడిని దేశించేలాగా ప్లాన్లు గీసుకుని నువ్వు వచ్చావు. ఆ విషయం మాకు తెలియదు అనుకుంటున్నావా? మీ వంశం దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, దేశాన్ని ఛిద్రం చేసి అధికారంలో కొనసాగడానికి విశ్వ ప్రయత్నం చేశారు, ఫలించారు. మీరు చేసే మోసాలను, కుట్రలను మేము గ్రహించాము. అదే సమయానికి దేశాన్ని తిరిగి శక్తివంతం అయ్యేలా చేసేవాడు, దేశం నుంచి విడిపోయిన ముక్కలను కూడా దేశంలో కలిపే కెపాసిటీ ఉన్నవాడు మాకు దొరికాడు. వాడిని ఎన్నుకున్నాము. వాడి కాళ్ళు పట్టడానికి కూడా సరిపోని నువ్వు, వాడి కాళ్ళు కడగడానికి కూడా అర్హత లేని నువ్వు, వాడిని కాలితో తన్ని అక్కడికి ఎక్కేద్దాము అని మమ్మల్ని నమ్మిస్తున్నావు, మమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నావు. అది జరిగేదేనా? The social structure of my country is not threatened. అవును సార్, ద సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ యువర్ కంట్రీ ఈజ్ నాట్ అండర్ థ్రెట్. ఎందుకంటే మీరు అక్కడ అధికారంలో గత 10 సంవత్సరాలుగా లేరు కాబట్టి మీ దేశపు సోషల్ స్ట్రక్చర్కి ఏ విధమైన ప్రమాదము సంభవించలేదు. ఒక 65 సంవత్సరాలు బ్రాహ్మణ సామాజిక వర్గము అనే సామాజిక వర్గాన్ని విలుప్తం చేయడానికి మీరు ఎంతో తీవ్రమైన కృషి చేశారు. అబ్బో, ఈ దేశానికి ప్రధాన శత్రువు బ్రాహ్మణుడే అని ఈ సమాజం నమ్మేలా చేశారు. కొందరైతే మరీ దారుణం, ఒక 5-6 తరాలకు ముందు తమ వంశంలోని స్త్రీలందరికీ బ్రాహ్మణుడే శోభనం చేశాడు అని ఇప్పటికీ నమ్ముతున్నారు. ఒక్క ఆధారం లేకపోయినా వాళ్ళ మనసులను మీరు అంత కలుషితం చేసేశారు. దేశ ప్రజలలో మీ తాత ముత్తాతలు కూరిన పెంటను క్లీన్ చేయడానికి ఎవరికైనా సరే 5-10 సంవత్సరాలు సరిపోవు సార్. ఎంత తెలివో చూడండి, వాళ్ళు పెట్టిన పెంటను బీజేపీకి అంటిస్తున్నారు. They want dominance of a few people, and that is what they're about. There is nothing Hindu about them.
డామినెన్స్ ఆఫ్ ఎ ఫ్యూ పీపుల్ ఈజ్ నథింగ్ అబౌట్ హిందూయిజం. అబ్బాబ్బాబ్బా, ఏం మాట చెప్పావయ్యా, నిజంగా నువ్వు చెప్పింది నిజమే. 14 ఓట్లు పడ్డ వ్యక్తిని పక్కన పెట్టి 2 ఓట్లు పడ్డ వ్యక్తిని ప్రధానమంత్రిని చూశారు చూడు, అది డామినెన్స్ ఆఫ్ ఎ ఫ్యూ పీపుల్ అంటే. అది హిందూయిజం కాదు. పార్లమెంటుతో సంబంధం లేకుండానే రాజ్యాంగంలో సెక్యులర్ అన్న పదాన్ని చేర్చి రాజ్యాంగంలోని దేశంలోనూ సెక్యులర్ విధానానికి స్వస్తి చెప్పింది మీ నాయనమ్మ. ఫ్యూ పీపుల్ డామినెన్స్ అంటే అది హిందూ కాదు. ఫ్యూ పీపుల్ డామినెన్స్. మీ మామ తర్వాత మీ అయ్య దునియాలోనే అందగాడు. మరి ఆయన గురించి కూడా చెప్పుకుందాం. జ్ఞాని జైల్ సింగ్. ఈయన 82 నుంచి 87 వరకు రాష్ట్రపతి మన దేశానికి. ఈయన రాష్ట్రపతిగా ఉండగానే మీ నాయనమ్మ మరణించారు. అదే మీ మతంలో షహీద్ అంటారు కదా, ఆ షహీద్ అయ్యింది. ఎప్పుడు 84లో. అప్పుడు మీ నాయనగారు ప్రధానమంత్రిగా పదవీ స్వీకారం చేశారు. మీ నాయనగారు ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ తరుణంలో ఢిల్లీలో సుమారు 5,000 మంది సిక్కులను స్వర్గానికి పంపారు. మీ నాయనగారు ప్రధానమంత్రిగా ఉండగానే 87లో జ్ఞాని జైల్ సింగ్ గారి పదవీ కాలం ముగిసింది. ఆయన పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత కొంతకాలం ఢిల్లీలో ఉన్నారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి జలంధర్ వెడుతూ, నేను జలంధర్ వెళ్ళిన తర్వాత నా జీవిత చరిత్ర పుస్తకం రాస్తాను. అందులో ఇందిరాగాంధీ గారి హత్యానంతరము ఢిల్లీలో జరిగిన సిక్కుల హననంలో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారుల పాత్ర గురించి వివరిస్తాను అన్నారు. ఆయన ఢిల్లీ నుంచి జలంధర్ వెళ్ళే ముందు ఆ మాట చెప్పకపోయినా బాగుండేది, అక్కడికి వెళ్ళాక చెబితే ఇంకా బాగుండేది. ఆ మాట చెప్పి ఆయన జలంధర్ బయలుదేరిన తర్వాత ఇంకా జలంధర్ ఎలా చేరుతారండి? ఆయన క్యాన్వాయ్లోని మిగిలిన వాహనాలు అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన ప్రయాణిస్తున్న కారును మాత్రం పెద్ద ట్రక్కు, వాడంత ట్రక్కు వచ్చి గుద్దింది. స్పాట్లో ఆయన స్వర్గస్థులయ్యారు. రాహుల్ గాంధీ గారు ఈ 94కి నాన్నగారు లేరు కాబట్టి ఆయనని అమ్మగారి అకౌంట్లోనే వేయవలసి ఉంది. అంటే ఆ ఫ్యూ పీపుల్స్లో అమ్మగారే ఉంటారు. అయ్యా రాహుల్ గాంధీ గారు అమ్మగారి అతి ఫ్యూ పీపుల్ లక్షణంలోంచి మన్మోహన్ సింగ్ గారిని కూడా పక్కన పెట్టడం. ఎందుకంటే అమ్మగారి కోసం ఒక ప్రధానమంత్రిని సెక్యూరిటీ వాళ్ళు భుజం పట్టుకు పక్కకు లాగేశారు. ఆ వీడియో ఎతికి ఇప్పుడు పెట్టే ఓపిక లేదు, కానీ కావాలంటే మీరు నెట్లో ఎదుక్కోండి, దొరుకుతుంది. ఫ్యూ పీపుల్స్లో మిమ్మల్ని ఎవరూ పక్కకి తీయలేరు. ఎందుకంటే ఒక క్యాబినెట్ తీర్మాన పత్రాన్ని ఒక చిత్తు కాగితంలా చింపేయగలిగిన అతి ఫ్యూ మనుషుల్లో మీరే నెంబర్ 1గా ఉంటారు. ఏంటి రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే అతి తక్కువ ఫ్యూ పీపుల్స్లో మీ అందరూ ఉండి, మీ ఇంట్లోని వాళ్ళందరూ ఉండి ఒక సామాన్య టీ వాలాని మీరు అలా తప్పుపడడం చాలా తప్పు కదా. ఇంకెప్పుడు అలాగా తప్పుడు మాటలు మాట్లాడకండి, ఓకేనా? మిత్రులారా, ఇక్కడ నేను తెలిపిన విషయాల్లో ఏమైనా అసత్యం ఉంటే మీరు తప్పకుండా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో నచ్చినా నచ్చకపోయినా మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ సింబల్ నొక్కండి. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.